ఏపీలో నామినేషన్ల ప్రక్రియ ముగిసింది. ఇప్పటి వరకు లోక్సభ సెగ్మెంట్స్ కి 763, అసెంబ్లీ సెగ్మెంట్లకి 4384 నామినేషన్లు దాఖలయ్యాయి. ఇక రేపు నామినేషన్ల స్క్రూటినీ ఉంటుంది. ఈ నెల 29వ తేదీ వరకు నామినేషన్ల ఉపసంహరణకి గడువు ఉంటుంది. ఇదే అంశంపై పూర్తి అప్డేట్స్ ని మన ప్రతినిధి పిఎంఆర్ చంద్రశేఖర్ అందిస్తారు. చంద్రశేఖర్, రోజా, ఈ నెల 18వ తేదీన నోటిఫికేషన్ విడుదలైంది. నోటిఫికేషన్ విడుదలైన నాటి నుంచి కూడా నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైంది. నామినేషన్ల స్వీకరణ కార్యక్రమం చేపట్టారు. సో ఇవాళ మధ్యాహ్నం 3 గంటలకు నామినేషన్ల ప్రక్రియ పూర్తయింది. సో ఇప్పటి వరకు మనకు అందుతున్న సమాచారం మేరకు సీఈఓ కార్యాలయానికి వచ్చిన సమాచారం మేరకు చూస్తామంటే దాదాపు మొత్తం 175 అసెంబ్లీ సెగ్మెంట్లకు గాను 4384 నామినేషన్లు భారీ ఎత్తున దాఖలయ్యాయి. దీంతోపాటు 25 లోక్సభ సెగ్మెంట్లకు సంబంధించి 763 నామినేషన్లు దాఖలైన పరిస్థితి కనిపిస్తుంది. సో ఓవరాల్గా చూస్తూ ఉంటే జిల్లాల నుంచి సీఈఓ కార్యాలయం పూర్తి స్థాయిలో సమాచారాన్ని సేకరిస్తుంది. ఇప్పటివరకు ఎన్ని నామినేషన్లు దాఖలయ్యాయి? నమస్తే అండి. ఇది వ్యాపారం గురించి కాదు, ఓటు గురించి. ఎన్నికల్లో ఓటు వేయడం మన హక్కు మాత్రమే కాదు, కర్తవ్యం. ఎంతో మంది మహా నేతలు శ్రమించి ప్రాణత్యాగం చేసి ఈ అవకాశాన్ని మనకిప్పించారు. అందరూ ఓటు వేద్దాం. ఎందుకంటే ఓటు హక్కు ఊరికే రాదు. నా ఓటు ఎవరికో తెలుసా? అది సీక్రెట్ అండి. అలాగే ఏ పార్టీలు దాఖలు చేసే అంశానికి సంబంధించి కూడా జిల్లాల నుంచి పూర్తి స్థాయిలో 6 నుంచి అలాగే జిల్లా కలెక్టరేట్ల నుంచి సమాచారం తెప్పించుకుంటున్న సందర్భంగా ఈ నామినేషన్ల సంఖ్య ఇప్పటికైతే సీఈఓ కార్యాలయానికి ఈ మేరకు ఉంది. ఇది మరింత పెరిగి రాత్రి నాటికి పూర్తిగా క్లారిటీ వస్తుంది. ఇది మరింత పెరిగే అవకాశం కూడా ఉన్నట్లుగా మనకి సీఈఓ కార్యాలయ వర్గాల నుంచి అందుతున్న సమాచారం మేరకు తెలుస్తుంది. సో పెద్ద ఎత్తున నామినేషన్ల ప్రక్రియ అనేది, నామినేషన్ల పర్వం అనేది చాలా జోరుగా సాగింది. 18వ తేదీ నుంచి 25వ తేదీ వరకు పూర్తిగా నామినేషన్ల హడావిడి ఏపీలో నడిచింది. 6 కార్యాలయాల వద్ద పూర్తి స్థాయిలో సందడి నెలకొంది. నామినేషన్ల ప్రక్రియతోనే ఒక డామినేషన్ చూపించే ప్రయత్నం ప్రధాన పార్టీలకు సంబంధించిన అభ్యర్థులు చేసిన ప్రయత్నంగా కనిపిస్తోంది. భారీ ఎత్తున ర్యాలీలు నిర్వహించడం, పెద్ద ఎత్తున ఊరేగింపులుగా వెళ్లి ర్యాలీలు వేయటం. సో ఈ సందర్భంగా కొన్ని చోట్ల చెదురుమదురు సంఘటనలు జరిగినప్పటికీ కొంత నామినేషన్ల ప్రక్రియ నాటి నుంచే కొంత ఆధిపత్యాన్ని చెలాయించే ప్రయత్నం, ఆధిపత్యాన్ని చూపించే ప్రయత్నం అయితే ప్రధాన పార్టీలకు సంబంధించిన అభ్యర్థులు ప్రయత్నించినట్లుగా ఇన్ని రోజుల పాటు జరిగిన నామినేషన్ల వ్యవహారాన్ని చూస్తే అర్థమవుతుంది. ఇక ఈ రోజు చివరి రోజున కూడా నామినేషన్లు భారీగా దాఖలయ్యాయి. వివిధ అసెంబ్లీ సెగ్మెంట్లకు సంబంధించి దాదాపు 700 నామినేషన్లు దాఖలైనట్లుగా మనకు అందుతున్న సమాచారం తెలుస్తుంది. అలాగే చివరి రోజున పార్లమెంట్ సెగ్మెంట్లకు కూడా దాదాపు 110కి పైగా నామినేషన్లు దాఖలయ్యాయి. సో ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. సో ఇక నామినేషన్ల ప్రక్రియ పూర్తయిపోయింది కాబట్టి రేపు నామినేషన్లకు సంబంధించిన స్క్రూటినీ జరుగుతుంది. 29వ తేదీ వరకు ఈ నామినేషన్లను ఉపసంహరణకు సంబంధించిన గడువు ఉండే అవకాశం కనిపిస్తున్న నేపథ్యంలో ఇప్పటి నుంచి కూడా నామినేషన్ల ఉపసంహరణకు సంబంధించి ప్రధానంగా కూటమి పార్టీలకు సంబంధించిన అభ్యర్థులు ఇండిపెండెంట్లుగా కొన్ని చోట్ల నామినేషన్లు రెబల్స్గా కొంతమంది నామినేషన్లు దాఖలు చేసిన పరిస్థితి ఉంది. సో ఈ నామినేషన్లని వాళ్ళతో ఉపసంహరించే విధంగా పార్టీ అధినాయకత్వం కూడా ఇప్పటి నుంచే చర్యలు ప్రారంభిస్తున్నట్టుగా తెలుస్తుంది. సో ఈ నేపథ్యంలో రాజకీయం ఈ నెల 29వ తేదీ వరకు కూడా నామినేషన్ల ఉపసంహరణ చేయించే దిశగా, రెబల్స్తో నామినేషన్ల ఉపసంహరణ చేయించే దిశగా కూడా ఆసక్తికరమైన రాజకీయం ఏపీలో జరిగే సూచనలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. రోజా, రైట్. థ్యాంక్ యూ చంద్రశేఖర్.